జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు సరిగ్గా లేని వాళ్ళని పక్కన పెట్టాలి, లేదంటే పొమ్మను లేక పొగబెట్టడం, ఆ కాన్సెప్ట్ కూడా కనిపిస్తోంది. అన్ని కోణాలు ఉంటాయి. కొంతమందిది వ్యక్తులుగా ఫెయిల్ అయ్యారు. బేసిక్గా ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పక్షంగా అంటే అసలు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ ఉద్యోగం చేస్తున్నాం, పొద్దునే లెగవగానే ఏం చూస్తాం, ఇవాళ ఏ వీడియోలు చేసుకోవాలా, 2.0కి ఏం చేయాలా, ట్రూత్కి ఏం చేయాలా, టుడేకి ఏం చేయాలా, ఇది ఒక కాన్సెప్ట్ మీదనే ఆలోచిస్తాం. అట్లాగే మన దగ్గరకు వచ్చే స్టాఫ్లు ఇదే, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు, ఇది ఒక అంచనా. మనం డెలివరీ చేసేటువంటి కంటెంట్ జనానికి రీచ్ అవుతుందా లేదా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాం. దీనికి అనుగుణంగా మనం నేషనల్ ఇస్తే ఎక్కువ చూస్తున్నారా, ఇంటర్నేషనల్ ఇస్తే ఎక్కువ చూస్తున్నారా, ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ మనమే చేస్తున్నప్పుడు పొలిటీషియన్ ఎస్పెషల్లీ ఒక ప్రజాప్రతినిధిగా ఇది మనం ఏంటి, మన వ్యూయర్ని బేస్ చేసుకుని ఆలోచిస్తాం. వాళ్ళు ఏం ఆలోచిస్తాలి, ఓటర్ని బేస్ చేసుకుని ఆలోచించాలి. అంతే కదా. లేకపోతే అది పార్టీకే దెబ్బ కదా. ఇక్కడ ఏం జరిగింది అంటే తరతరాలుగా వాళ్ళని కాదు, ఎమ్మెల్యేగా గెలిచే వరకు జనంలో తిరుగుతాం, జనం కోసం తిరుగుతాం, గెలిచిన తర్వాత మాకేమీ పట్టదు, మేము ఒక రాజసింహాసనం మీద కూర్చుంటే బానిసల్లాగా వచ్చి మమ్మల్ని అభ్యర్థించాలి అనేటువంటి ధోరణి పాత రోజుల్లో నడిచింది. పాత రోజుల్లో ఎమ్మెల్యే అంటే ఓ దేవుడు. ఇవాళ రోజున ఆ దైవత్వాలేమి జనాలు ఆపాదించుకోవట్లా, సేవకుడుగా పనిచేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద ఆయనే సేవకుడిని అంటున్నాడు ప్రధానమంత్రి. నేను మీకు పెద్ద సేవకుడు